హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అమ్మ చెప్పిన కథలు. కుక్క గాడిద. ఒక బట్టలు ఉతికేవాడి దగ్గర గాడిద కుక్క ఉండేది. కుక్క పగలు రాత్రి యజమాని ఇంటికి కాపలా కాసేది. గాడిద బండెడు బట్టలు మూటలు వీపు మీద మోసుకొని చెరువుకు తీసుకెళ్ళేది. కొంతకాలం గడిచాక ఇంతవరకు ఒక్క దొంగ కూడా నా ఇంటికి రాలేదు. ఇన్ని రోజులు ఈ కుక్కకు తిండి కోసం అనవసరంగా చాలా ఖర్చు చేశాను అని యజమాని తన భార్యతో అన్నాడు. ఆ మాటలు విన్నది కుక్క. రాత్రంతా మేలుకొని ఎంత సేవ చేశాను, నేనుండటం వల్లే దొంగలు పడలేదన్న విషయం యజమాని విస్మరించాడు అనుకొని ఎంతో బాధపడింది. ఆ రోజు నుండి యజమాని భార్య కుక్కకు సరిగ్గా ఆహారం ఇవ్వడం మానేసింది. పాపం ఆ కుక్క పగలంతా ఆహారం కోసం ఊళ్ళో తిరిగి ఏమైనా దొరికితే ఇంత తిని ఓపిక ఉంటే యజమాని ఇంటికి వచ్చేది. లేదంటే ఊళ్ళో ఎక్కడో ఒక చోట ముడుచుకొని పడుకునేది. కొన్ని రోజులు గడిచాక ఒక అర్ధరాత్రి దొంగ ఒకడు యజమాని ఇంటిలోకి ప్రవేశించాడు. కుక్క దొంగను చూసింది, కానీ మొరగలేదు. నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంది. దొంగ ఇంటిలోకి వెళ్ళడం గాడిద కూడా పసిగట్టింది. ఒక దొంగ యజమాని ఇంట్లోకి వెళ్ళాడు తెలుసా? గుసగుసగా అంది గాడిద. అవును తెలుసు అంది కుక్క. మరి యజమానిని ఎందుకు హెచ్చరించడం లేదు? నా ఇష్టం, నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. నీ ఇష్ట ప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకోలేవు. యజమాని ఇంటిని కాపాడటం నీ బాధ్యత అని చెప్పింది గాడిద. నోరు మూసుకొని పడుకో, అనవసరమైన సలహాలివ్వకు అని కుక్క కోపంగా చెప్పింది. సరే, నువ్వు మొరగకు, నేను గట్టిగా అరిచి యజమానిని నిద్ర లేపుతాను. కుక్క కంటే గాడిదే విశ్వాసమైనదని రుజువు చేస్తాను అని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది. లోపల గాఢ నిద్రలో ఉన్న యజమాని ఉలిక్కిపడి నిద్రలేచాడు. బంగారం లాంటి నిద్ర చెడగొట్టినందుకు అతనికి చాలా కోపం వచ్చింది. ఒక దుడ్డుకర్ర తీసుకొని వచ్చి, ఏం పోయే కాలమే నీకు, అర్ధరాత్రి రచ్చ చేస్తున్నావు అంటూ గాడిదను రెండు బాది తిరిగి వెళ్ళి నిద్రపోయాడు. రహస్యంగా ఇంటిలో ఒక మూల నక్కిన దొంగ విలువైన వస్తువులను చక్కగా మూట కట్టుకొని పారిపోయాడు. ఆ మరునాడు ఉదయం నిద్ర లేచిన యజమాని ఇల్లు గుల్లవడం చూసి లబోదిబోమన్నాడు. బక్క చిక్కిపోయి నీరసంగా పడుకున్న కుక్కను చూశాక గాని అతనికి జ్ఞానోదయం కాలేదు. తన తప్పు తెలుసుకున్న యజమాని ఆ రోజు నుండి కుక్కకు ఆహారం పెట్టి మంచిగా చూసుకోసాగాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.